బ్యూటిఫుల్ వర్షిణి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి ఆసక్తికర విశేషాలు తెలుసుకున్నాం. హాయ్ వర్షిణి గారు. హాయ్. నెయిల్స్ అండ్ బియాండ్ దీనికి రావడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నెయిల్స్ అంటే చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు మేకప్ హెయిర్ అని ఉండింది, ఇప్పుడు కూడా మేకప్ హెయిర్ ఉంది. బట్ మేకప్ హెయిర్తో పాటు నెయిల్స్ కూడా ఉంది. సో ఇట్ హెస్ బికమ్ లైక్ వెరీ 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 ఇంపార్టెంట్ గర్ల్స్కి. అండ్ ఎక్కడ చూసినా, ఏ గలీలో చూసినా నెయిల్ ఆర్ట్ అనేది ఉంది. ఇక్కడే కాదండి, నేను యుఎస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి లేన్లో, ప్రతి గలీలో నెయిల్ ఆర్ట్ ఉంది తెలుసా. ఐఎమ్ షాక్. అంటే ఎంత అది చెప్పాలా? నేను అక్కడికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఐ హావ్ సీన్ అ విమెన్ హోల్డింగ్ హోమ్లెస్ అని బోర్డు పెట్టుకొని ఆవిడికి నెయిల్ ఆర్ట్ ఉంది తెలుసా. నేను ఎంత షాక్ అయిపోయాను. ఓ మై గాడ్. ఓకే, వావ్. ఐ మీన్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది అంటున్నాను నేను, అంతే. ఇంకో రకంగా అనట్లేదు. అండ్ ఐ విష్ నెయిల్స్ అండ్ బియాండ్కి గుడ్ లక్. ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ. చాలామంది యాంకర్గా వచ్చి యాక్టర్ అవుతుంటారు, కానీ మీరు యాక్టర్గా వచ్చి యాంకర్ అయ్యారు, ఏంటండి అది? నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా అది నేను చేస్తాను, నాకు నచ్చితే. సో అలా ఏది ఫస్ట్ వస్తే అది ఫస్ట్ వచ్చింది చేశాను, ఇది వచ్చింది చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సినిమాలు కూడా చేస్తున్నాను, వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. సో ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 years అయిపోతుంది. నేను కాలేజ్లో ఉన్నాను. చందమామ కథల్లో యాక్ట్ చేశారు కదా, అది 2016లో రిలీజ్ అయింది. ప్లీజ్ ఓపెన్ వికీపీడియా అండ్ చెక్. మీరు ఇంటర్వ్యూ చేసే ముందు ప్లీజ్ డూ యువర్ నోరే 2016 ఆర్ 15లో రిలీజ్ అయింది. మీరు 2010 అన్నారు, 2015లో. 15 years ఎక్కడ అయింది అని నేను అప్పుడు కాలేజ్ చదువుతున్నాను. చాలామంది మిమ్మల్ని సినిమాల్లో చూడాలని అనుకుంటారు, కానీ మీరు ఎక్కువ సినిమాలు ఎందుకు కనిపించట్లేదు? శాకుంతలం తర్వాత ఏ సినిమా కూడా చేయలేదు. చేశానండి, కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నేను చేశాను. ఇప్పుడు వస్తుంది దాని గురించి. యాక్చువల్గా టీజర్ కూడా రెడీగా ఉంది, నాకు పంపించారు మా ప్రొడ్యూసర్. బట్ ఆ ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకుందాం. సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ బాబు తమన్నా సాంగ్ ఉంటుంది, పార్టీ సాంగ్. దాన్ని ఆదితో మీరు చేశారు. మీరు తమన్నా ఎలా చేశారు సేమ్ అలాగే ఇంకా కొంచెం ఎక్కువ చేశారని కూడా చెప్పొచ్చు. అయినా మీరు స్పెషల్ సాంగ్స్ ఎందుకు చేయట్లేదు? అబ్బా, బిస్కెట్ వేసారు కదా, మామూలు బిస్కెట్ కాదు ఇది. సో నో, ఐ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. అండ్ నాకు నచ్చితే నేను చేస్తాను. నాకు అలాంటిది మంచి ఆపర్చునిటీ వస్తే చేస్తాను. ఆఫర్స్ ఇప్పటివరకు మీ దగ్గరికి వచ్చాయి కపుల్ ఆఫ్ వచ్చాయి. బట్ నాకు ఏమో అది నాకు అప్పుడు ఆ టైంలో నేను చేయలేదు, అంతే. పుష్ప 2లో కూడా చాలామంది స్పెషల్ సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలని ఆలోచించారు. అప్పుడు అదేమైనా వచ్చిందా మీ వరకు? కావాలని అడుగుతున్నారు కదా. లేదండి, ఐ మీన్ దట్ ఈస్ అదంతా పెద్ద వస్తే చాలా బాగుంటుంది. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. బట్ లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ. మూవీస్లో చేయడం మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లేక షోసే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? అలా ఏం లేదండి, నాకు అన్నీ నేను వర్క్ లాగే చూస్తాను. నాకు ఏది నాకు వస్తే, నాకు ఆ టైంకి నాకు కరెక్ట్ అనిపిస్తే నేను అది చేస్తాను. హైపరాదితో ఆ రోజు ఆ సాంగ్ చేయడం ఎలా అనిపించిందండి? ఎందుకంటే ఇప్పుడు హైపరాది పొలిటికల్లో కూడా బిజీ అయిపోయారు. ఏ సాంగ్? పార్టీ సాంగ్ బాగా అనిపించింది. హీస్ మై ఫ్రెండ్, సో ఇట్ వాస్ గుడ్. అందరికీ నమస్కారం, నేను మీ వర్షిణి. ఈరోజు నేను నెయిల్స్ అండ్ బియాండ్ నెక్సస్ మాల్లో లాంచ్ చేశాను. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే నెయిల్స్ అంటే గర్ల్స్కి చాలా ఇష్టం. సో డూ యూ సీ మై నెయిల్స్ ఎలా ఉంది? ఇట్స్ నైస్ నో. నెయిల్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి గర్ల్స్కి. లైక్ హౌ మేకప్, హెయిర్, డ్రెస్ ఎలా అయితే ఇంపార్టెంటో అలాగే నెయిల్స్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది అందరికీ, ఎస్పెషలీ గర్ల్స్కి. అండ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. మొన్న ఐ బీన్ టు యుఎస్. వెళ్ళినప్పుడు ఎవ్రీ లేన్, ప్రతి చోట నెయిల్ ఆర్ట్ ఉంది తెలుసా. అండ్ ఐ వాజ్ సో షాక్. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, అక్కడ నేను షాపింగ్కి వెళ్ళి బయటికి వస్తున్నప్పుడు ఐ సీ అ గర్ల్ హోల్డింగ్ హోమ్లెస్ బోర్డ్ పట్టుకొని కూర్చుంది. ఆవిడ కూడా నెయిల్స్ ఉంది తెలుసా. నేను చూసి షాక్ అయిపోయాను. అంటే దేనికి సర్ప్రైజ్ అయ్యానంటే, నెయిల్స్ బికమ్ దాట్ ఇంపార్టెంట్ గర్ల్స్కి. ఎస్పెషలీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మా నెయిల్స్ అండ్ బియాండ్ వాళ్ళు రైట్ టైంకి ఓపెన్ చేశారు. గర్ల్స్ మీకు నెయిల్స్ చేయాలనుకుంటే చాలా బాగా చేస్తున్నారు, ఇక్కడికి రండి. It's at Nexus Mall. See you.
థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా మంచిగా సర్ప్రైజ్ మేడం వర్షణ అయిపోయిందా వర్షిని చేయాలని పెట్టుకోండి ఒకసారి. So it's a good news for all the ladies. Next is small లో nails and beyond 6 చాలా ladies ఉన్నారు ఇక్కడ. నేను తెలుగులోనే మాట్లాడతాను, నాకు అర్థమైంది. ముందుగా అందరికీ హాయ్. ఐఎమ్ సో గ్లాడ్ నాకు మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు. ముందుగా కంగ్రాచులేషన్స్ న్యాచురల్స్కి అండ్ నెయిల్స్ అండ్ బియాండ్కి. నేను నెయిల్స్ అనగానే ఓ మై గాడ్ అనుకున్నాను. బికాస్ ట్రస్ట్ మీ అండి, అమ్మాయిలకి జనరల్గా మేకప్ హెయిర్ అదంతా చేస్తే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో నెయిల్స్ చేసుకుంటే కూడా అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ నేను వచ్చేటప్పుడు ఎలా వచ్చాను, నవ్ సీ ఐఎమ్ షోయింగ్ ఆఫ్ మై నెయిల్స్. బాగుందా? హౌస్ ఇట్? ఎనీవేస్, సో నెయిల్స్ గురించి మాట్లాడాలి. ఐ థింక్ ఎంత 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 ఇంపార్టెంట్ అయిపోయిందంటే గర్ల్స్కి ఇప్పుడు. నేను యుఎస్కి వెళ్ళానండి 1 month. ఐ వాజ్ దేర్. ఐ వాజ్ లివింగ్ ఇన్ న్యూయార్క్. నేను గల్లీలో ఒక నెయిల్ స్టోర్ చూసాను తెలుసా, ప్రతి చోట. అండ్ ఎవ్రీబడి, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, ఐ సీ అ బోర్డ్, ఒక అమ్మాయి ఇలా పట్టుకొని యూనో నో హోమ్ అని, హోమ్లెస్ అని పెట్టి ఆమెకి నెయిల్ ఆర్ట్ ఉంది తెలుసా. మీరు నమ్ముతారా, నేను షాక్ అయిపోయాను. ఐమ్ లైక్ హౌ ఇంపార్టెంట్ ఇట్ హెస్ బికమ్. సో ఐ థింక్ రైట్ టైంలో రైట్ స్టోర్ ఓపెన్ చేశారు. అండ్ వెడ్డింగ్స్లో ఎలా అయితే శారీ, హెయిర్, మేకప్ ఎలా ఇంపార్టెంటో నెయిల్స్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ ఇస్ యువర్ 4th స్టోర్. అండ్ ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి. అన్ని స్టోర్స్కి నేనే ఓపెనింగ్ చేయాలి. వెరీ షార్ట్లీ వర్షిని గారు కూడా ఒక నెయిల్స్ అండ్ బియాండ్ స్టార్ట్ చేయబోతారు. సో అదనమాట. కంగ్రాచులేషన్స్ అండి. ఇది సూపర్ హిట్ సక్సెస్ అయిపోవాలి. నేను వచ్చాను కాబట్టి ఆబ్వియస్లీ అయిపోతుంది అనుకోండి. సో జోక్స్ అపార్ట్, బట్ సీరియస్లీ హార్ట్ఫుల్లీ మీకు కంగ్రాచులేషన్స్. ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ.